సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్. ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. మజ్లిస్ బలోపేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ. నెగటివ్ యాటిట్యూడ్తో వచ్చే పార్టీకి మనుగడ ఉండదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్లు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. వాయుసేన అమ్ములపొదిలో అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు. వైమానిక దళంలో లాంఛనంగా ప్రవేశపెట్టిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 1330 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్రపతి మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రజల సంక్షేమానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. గుజరాత్ రైతులు వ్యవసాయ అభివృద్ధి రంగంలో అనేక విజయవంతమైన ప్రయోగాలతో ముందుకు వచ్చారని రాష్ట్రపతి అన్నారు. జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో గుజరాత్ 20% వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. నర్మదా పథకంలోని దాదాపు 63,000 కాలువల నెట్వర్క్ ద్వారా గుజరాత్లో నీటి నిర్వహణలో ప్రశంసనీయమైన పని చేశారని రాష్ట్రపతి అన్నారు. मैं इन सभी प्रोजेक्ट्स की सफलता की कामना करती हूँ। इन परियोजनाओं से रोजगार के नए अवसर पैदा होंगे तथा हमारे किसान भाई बहनों, छोटे व बड़े उद्यमियों को व्यापार के और अधिक अवसर मिलेंगे. మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 14. నామినేషన్లను 15వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17. నవంబర్ 6న ఫలితాలను వెల్లడించనున్నారు. 2022 జనవరి 1వ తేదీ అర్హతగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరగనుండగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల పరివర్తన నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై లబ్ధిదారులతో మమేకమై ప్రత్యేక పథకాలను ప్రచారం చేయవలసి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ వివిధ ప్రభుత్వ మీడియా విభాగ అధికారులను సూచించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సంబంధిత అధికారులతో మంత్రి ఆకాశవాణి కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కోవిడ్ సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్ ముఖ్య భూమిక పోషించాయని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాలను అర్హులకు చేరవేయటం, వాటిపై చైతన్యం కల్పించడం అత్యంత ఆవశ్యకం అని అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గతి శక్తి లాంటి పలు విజయవంతమైన పథకాలపై లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలతో కూడిన కథనాలను ప్రచారం చేయవలసి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారం చేస్తున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. న్యూస్ ఆధారిత కార్యక్రమాలను సమయానుగుణంగా శ్రోతలకు అందించవలసి ఉందన్నారు. కార్యక్రమాల నాణ్యతలో రాజీకి తావివ్వరాదన్నారు. సమీక్షలో దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ప్రాంతీయ వార్తా విభాగం ఇన్ఛార్జ్ అధిపతి మహేష్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ హెడ్ కామేశ్వరి, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమారి, ప్రాంతీయ వార్తా విభాగం హెడ్ రాహుల్ గౌలీకర్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. Listeners, viewers and our officers. So I'm very happy to visit this prestigious All India Radio. It's because of opened before independent. I heard that before independent this All India Radio was set up by the Hyderabad unit. So after we are celebrating Azadi Ka Amrut Mahotsav. Azadi Ka Amrut Mahotsav or All India Radio and Doordarshan is played a key role, and they took various schemes and various unsung heroes, role of unsung heroes to the general public and common citizen,
and as well as our All India Radio, they are performing our Prime Minister's, Honorable Prime Minister's Man Ki Baat program is going to reach each and every corner of the country because of our All India Radio is they are taking. I wishes All India Radio team in this occasion. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి ఆకాశవాణిలోని పలు విభాగాలను సందర్శించారు. మంత్రిని అధికారులు శాలువా కప్పి పుష్పగుచ్చాలతో సన్మానించారు. మిషన్ భగీరథ పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పనితనానికి నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తూ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులను అందుకుంటుందని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్ర పురస్కారం రావడంపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఈఎస్సీ కృపాకర్ రెడ్డితో పాటు పలువురు అధికారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలుతో తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించిందన్నారు. కేంద్రం ఎన్నోసార్లు రాష్ట్రాన్ని అభినందించి పార్లమెంట్లో సైతం రాష్ట్ర అభివృద్ధిని కొనియాడిందని గుర్తు చేశారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కష్టపడి రాత్రింబాలు కష్టపడి ఈరోజు అవార్డులు సాధించాం. పోయినసారి 19 అవార్డులు, అంతకుముందు అవార్డులు, ఇప్పుడు పల్లె ప్రగతికి 14 అవార్డులు కూడా నిన్న సాధించాం. నేను రిక్వెస్ట్ చేసేది, తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రం, అన్ని రంగంలో ఛాలెంజ్. మజ్లిస్ బలోపేతం కోసమే టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతీయ పార్టీ అని కొత్త నాటకం ఆడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ నాటకమాడుతున్నారని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏ పార్టీ ఇప్పటివరకు ప్రపంచంలో మనుగడ సాధించలేదని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను దేశంలోని ప్రతిపక్ష నేతలెవరూ నమ్మటం లేదన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైక పార్టీ మజ్లిస్ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రోజురోజుకు తీవ్రంగా పెరుగుతుందన్నారు. పరిపాలనలో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రోజురోజుకు పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే జాతీయ పార్టీ. నిన్నటి రోజు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత బయటికి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నాడో, ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నాడో, ఏ లక్ష్యం కోసం పెడుతున్నాడో నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మా నాయకుడికి ఏమైపోయింది, ఈ ఆలోచన ఏంటి, ఈ వింత పోకడేంటి? ఈరోజు టిఆర్ఎస్ నాయకుడు ఎవరిని కదిలించినా రాష్ట్ర వ్యాప్తంగా బయటికి కుటుంబం ఆదేశం మేరకు ప్రకటనలు ఇస్తున్నా ప్రైవేట్గా అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. వారు కలవని నాయకుడు లేడు, అడగని పార్టీ లేదు, చేయని ప్రయత్నం లేదు. కానీ కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను. నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయన్నారు. బి కేటగిరీ సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఒకే ఏడాది కాలంలోనే 8 కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేశామని, గత 8 ఏళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 2052కు పెంచామన్నారు. మెడికల్ కాలేజీల్లో 1200 మందికి మరి కొత్తగా అడ్మిషన్స్ లభించబోతా ఉన్నాయి. ఇది గొప్ప అద్భుతమైనటువంటి విజయం. 1200 ఎంబీబీఎస్ సీట్లు ఒక విద్యా సంవత్సరంలో యాడ్ కావడం అనేది ఇది బహుశా దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సమైక్య రాష్ట్రంలో మీరు చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ ప్రాంతంలో వచ్చాయి. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్. 70 సంవత్సరాల సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో 3 కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లోనే 17 కాలేజీలు తెచ్చుకోగలిగాం. అంటే కొత్తగా 12 కాలేజీలు యాడ్ చేసినాం. ఈ 7 సంవత్సరాల్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా యాడ్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 510 కోట్ల చొప్పున 4080 కోట్ల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున, విద్యార్థుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 850. ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ కాలేజీల్లో మనం చేయబోతున్నటువంటి అడ్మిషన్ల సంఖ్య 2902, 2902, 850 వర్సెస్ 2902. అంటే 3.3 రెట్లు ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక అనాలిసిస్లో పోయిన సంవత్సరం మహారాష్ట్ర నుంచి చాలామంది ఇటు కరీంనగర్లో, హైదరాబాద్లో మన దగ్గర వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లలో చేరుతా ఉన్నారు. వి థాట్ మన పిల్లలకు మేలు జరగాలి, లోకల్స్కి మేలు జరగాలి అని ఆ బి కేటగిరీ సీట్లలో కూడా 85% రిజర్వేషన్ స్థానికులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా ఇచ్చింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్లో బి కేటగిరీ సీట్లలో కూడా లోకల్కు మేము రిజర్వేషన్ వర్తించబోతా ఉన్నాం. దీని ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి పారిశుధ్యం పనులు చేపట్టారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో అనేక సదుపాయాలు కల్పించామన్నారు. రైల్వే స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత అత్యంత ప్రధాన అంశంగా పరిగణించామన్నారు. मम्मी मम्मी पापा रहा देखो से खा सकते हैं. हाँ मम्मी. We are launching and we have already launched and celebrating Swachh Rail, Swachh Bharat and Swachhta Pakwada. The purpose of organizing this Swachhta Pakwada is to remind our passengers, our employees, all our stakeholders that we have to keep our station premises, our trains, our offices and all our workplaces clean so that as a organization we can contribute to keep the country clean. As you all know, Indian Railway is one of the largest organization and
large number of passengers are travelling through our trains. On Sikandrabad division, this Pakhwada, Swachhata Pakhwada was launched on 16th September, and this will continue up to 2nd October. During these 15 days, we are organizing various programs such as Jan Jagrukta rallies, one-to-one campaign by meeting the passengers, by involving our employees. We are organizing Nukkad Nataks so that the people will be aware. We are sending messages through these Nukkad Nataks. And the theme of this Swachhata Pakhwada is to reduce the use of single-use plastic. We are contacting our passengers through travelling in trains. We are contacting our passengers on platforms, and we are requesting them not to use single-use plastic and to promote the use of jute bags and paper bags. We have distributed the jute bags to our esteemed passengers. One of the major things which we are doing is that at all our major stations we are organizing Nukkad Natak, and through these Nukkad Nataks we are sending the message to all our stakeholders that maintaining cleanliness is a collective responsibility. సీనియర్ డివిజనల్ ఎన్విరాన్మెంట్ హౌస్ కీపింగ్ మేనేజర్ కేకేబి గుప్తా మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిసరాల్లో పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. शेयर करना चाहता हूँ, पूरी भारतीय रेलवे में 16 सितंबर से 2 अक्टूबर तक जो है एक स्वच्छता पखवाड़ा चल रहा है. सिकंदराबाद स्टेशन जो है बिगेस्ट स्टेशन इन द साउथ सेंट्रल रेलवे है. सिकंदराबाद में करीब 1.5 से 2 लाख फुटफॉल डेली रहता है. हम इसको हाउसकीपिंग के लिए करीब 100 आदमी और 22 मशीन्स मैकेनाइज्ड हाउस कीपिंग कर रहे हैं. ये हाउस कीपिंग एक्टिविटी पूरा राउंड दी क्लॉक 8 आवर्स शिफ्ट में अंडर 4 हेल्थ इंस्पेक्टर, ईच शिफ्ट में एक हेल्थ इंस्पेक्टर आता है. उसकी सुपरविजन में ये आउटसोर्सिंग स्टाफ से हम स्टेशन को स्वच्छ और साफ रखते हैं. పలువురు అధికారులు సిబ్బంది స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగిన బతుకమ్మ పండుగ వేడుకలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమైన ఈ పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా సాగాయి. పట్టణాలు పల్లెలు ధనిక పేద అన్న తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. ఆఖరి రోజు హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆటలు ఆడి పాటలు పాడి భక్తి శ్రద్ధలతో గౌరమ్మ తల్లికి పూజలు చేసి నైవేద్యాలను సమర్పించిన అనంతరం బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేయడంతో పర్వదినం ముగుస్తుంది. జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంగా వెలిసే ఉయ్యాలో, జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంగా వెలిసే ఉయ్యాలో, జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంగా వెలిసే ఉయ్యాలో. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంలో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వాంటే పాబో 1997 నుండి జర్మనీలోని లీప్జిగ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీకి డైరెక్టర్గా పనిచేశారు. లండన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో గౌరవ పరిశోధకుడిగా ఉన్నారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ బృందం ఈయనకు నోబెల్ పురస్కారం ప్రకటించింది. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని.
ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రోజుకు 14 కిలోమీటర్లు రైలు మార్గాన్ని నిర్మిస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు తెలిపారు. 60,000 కోట్ల రూపాయలతో 200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో వైష్ణవ్ మాట్లాడుతూ వందే భారత్ రైలు త్వరలో దేశమంతటా ప్రవేశపెడుతున్నామన్నారు. స్వదేశీ రైళ్లకు అవసరమైన కోచ్లను అభివృద్ధి చేయడంతో లాతూర్లోని మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. मोदी जी का क्या विजन है, किस तरह से रेलवे को आगे लेके जा रहे हैं, रेलवे में क्या परिवर्तन मोदी जी लाना चाहते हैं, उसके बारे में आपके साथ थोड़ी चर्चा करूंगा. समझ में आया हम सबको कि किस दिशा में काम हो रहा है. एक समय था जब काम रेलवे का ये होता था कि आज ये नई ट्रेन अनाउंस कर दो, कहीं पे एक स्टॉपेज कर दो, बहुत हुआ तो ज्यादा से ज्यादा किसी प्लेटफॉर्म के ऊपर कुछ रंगाई पुताई कर दो. इससे ज्यादा रेलवे के काम की कोई बात नहीं होती. मोदी जी ने जिस तरह से रेलवे का पूरा कायाकल्प करने का एक दृढ़ निश्चय लिया है, आज उसके बहुत सारे उदाहरण हमारे सामने हैं. शुरुआत होती है कहां से? स्टेशन से. एक यात्री किसी भी रेलवे की जर्नी को जब आरंभ करता है, शुरुआत स्टेशन से होती है. पहले 3 स्टेशन एक एक्सपेरिमेंट के हिसाब से बनाए, गांधीनगर कैपिटल, भोपाल और बेंगलोर का विश्वेश्वरैया टर्मिनल. बहुत कॉम्प्लेक्स चीज होती है स्टेशन को बनाना. जब भी कोई एक आम ऑर्डिनरी अगर हम बिल्डिंग बनाते हैं तो बिल्डिंग में क्या है, एक बिल्डिंग बनाई, बिल्डिंग में वाइब्रेशन नहीं होता है. एक बिल्डिंग स्टेबल जमीन पे बनी हुई है तो उसका एक अलग कंस्ट्रक्शन का तरीका होता है. लेकिन जब स्टेशन का जब रीडेवलपमेंट करना होता है तो स्टेशन के नीचे से ट्रेन जा रही है. ट्रेन एक ट्रेन मालगाड़ी होती है 4000 टन की. 4000 टन की गाड़ी जब चलती है, आप ध्यान रखो भाई, जब 20-30 टन की जब ट्रक जाती है अपने पास से तो वाइब्रेशन फील होता है कि नहीं होता है? होता है ना. तो 4000 टन की जब गाड़ी जाएगी तो कितना वाइब्रेशन होगा, तो उसके हिसाब से डिजाइन अलग तरह की बननी चाहिए. फिर देश भर में जब आप जाओ तो देखते हो कि भाई रेलवे स्टेशन है, शहर इधर भी बस गया है, उधर भी बस गया है. अमूमन हम देखते हैं कि रेलवे स्टेशन शहर को 2 भागों में डिवाइड कर रहा है, तो उसकी डिजाइन कैसी बने. స్వచ్ఛ భారత్లో అందరూ విధిగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసారాలు, మత్స్య, పాడి, పారిశ్రామిక సహాయ మంత్రి మురుగన్ సూచించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి మండలిని కేంద్ర మంత్రి సందర్శించారు. సంస్థ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం అధిక నిధులు వెచ్చిస్తుందన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా లబ్ధి పొందుతారని చెప్పారు. యువత స్వయం ఉపాధి పథకాల పట్ల మొగ్గు చూపే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి మండలి ముఖ్య అధికారి డాక్టర్ సువర్ణ మత్స్య సంపద పెంపు కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. See only the outside suggestions which we have to follow up immediately. Definitely we would follow up, sir. Now I would request Venkatesh to even Hindi Pakwada. Thank you. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ భారత్ వాయుసేన అమలు పొదిలోకి చేరింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. 4 హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మోహరింపు కోసం రూపొందించిన ప్రచండ్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రచండ్ ఎల్హెచ్సీలను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు. వైమానిక దళం పోరాట సామర్థ్యాన్ని అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు పెంచడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు.
కార్గిల్ యుద్ధ సమయంలో యుద్ధ హెలికాప్టర్ అవసరం తీవ్రంగా ఉండిందని అన్నారు. ఈ అవసరాన్ని పరిష్కరించడానికి 2 దశాబ్దాల కృషి ఫలితంగా తేలికపాటి యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ తేలికపాటి అత్యాధునిక హెలికాప్టర్లను ఎత్తైన ప్రాంతాలలో వినియోగించేందుకు రూపొందించబడ్డాయన్నారు. ఇవి గణనీయమైన ఆయుధాలు, ఇంధనంతో 5,000 మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ టేకాఫ్ చేయగలవని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. यानी हमारे पास जो रथ है, शौर्य और धैर्य उस विजय रथ के पहिए हैं। विवेक और दृढ़ता की उसमें ध्वजा पताका लगी हुई है। सत्यशील, आत्मनिग्रह और परहित, ये 4 उस रथ के घोड़े हैं जो क्षमा, दया और कृपा रूपी रस्सियों से संचालित हैं। ईश्वर का ध्यान उस रथ का सारथी है। संयम, नियम, शील आदि सहायक हैं। विद्वानों और गुरुओं की कृपा ही हमारा अभेद्य या कवच है। और जिस वीर के पास इतना सब कुछ उपलब्ध है, उसे संसार का कोई भी योद्धा भला पराजित कैसे कर सकता है। और उसके बाद మన వాతావరణంలో చాలా వరకు కాలుష్యం పేరుకుపోయి ఉంది. శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం వంటివి నానాటికి పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించండి అనే థీమ్తో జరుపుకుంటున్నారు. దీనికి మద్దతుగా దేశంలో వేగంగా పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై భారతదేశం కఠినమైన నిషేధాన్ని విధించింది. పర్యావరణ హితమైన సౌరశక్తిని ఉపయోగించడం, చెట్లను నాటడం, తోటలకు నీళ్లు పోయడాన్ని, వంటగది నీటిని ఉపయోగించడం, పరివాహక ప్రాంతాల్లో వృక్ష సంపదను పెంచడం, వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటం, కార్లను తక్కువ ధరలకే వాడటం లేదా తగ్గించడం, సేంద్రియ కంపోస్ట్ ఉపయోగించి కూరగాయలు పండించటం, నీటి శుద్ధి కర్మాగారాలను, వర్షపు నీటి నిల్వలను ఏర్పాటు చేయడంపై ప్రజలలో అవగాహన పెంపొందించి ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యావరణ పరిరక్షకులు కోరుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు కళ్లెం వేసేలా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రోప్ అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంతో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ వాహనాల రద్దీని తగ్గించి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్లో రోప్ డ్రైవ్ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. సమస్యలు పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఆపరేషన్ రోప్ అమలులో భాగంగా హైదరాబాద్లో పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. సాఫ్ట్ లైన్ నియంత్రణ అనేది అందరికీ అలవాటు కావాలని పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలుగుతీరాడు. వేదన మంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు చంద్రవాహన ప్రభ వాహనం సేవ నిర్వహించారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్. ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. మజ్లిస్ బలోపేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ. నెగటివ్ యాటిట్యూడ్తో వచ్చే పార్టీకి మనుగడ ఉండదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్లు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. వాయుసేన అమ్ముల పొదిలో అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు. వైమానిక దళంలో లాంఛనంగా ప్రవేశపెట్టిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.